కష్ట సమయాల్లో దారిని చూపించే శ్రీకృష్ణుడి ఫోటో ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉంటే అదృష్టం, శాంతి కలుగుతాయని నమ్మకం. ప్రేమ, ఆనందం, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే కృష్ణుడు ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాడని, కుటుంబానికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడని చెబుతారు. సుఖశాంతులు, ప్రేమ. శ్రీకృష్ణుడు ప్రేమకు, సంతోషానికి ప్రతిరూపం. ఆయన చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతాయని నమ్ముతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దంపతుల మధ్య సఖ్యత వృద్ధి చెందుతుంది. జ్ఞానం, విజయం. కృష్ణుడు జ్ఞానానికి, బుద్ధికి అధిపతి. ఆయన అనుగ్రహం వల్ల పిల్లలలో విద్యాభివృద్ధి, ఏకాగ్రత పెరుగుతాయి. పరీక్షలలో విజయం సాధించడానికి సహాయపడతాడు. పెద్దలలోనూ జ్ఞానం, విచక్షణ పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తాడు. ఆర్థిక శ్రేయస్సు. కృష్ణుడు లక్ష్మీదేవికి పతి. అందుకే ఆయన ఆశీస్సులు ఉంటే ధనప్రాప్తి, ఐశ్వర్యం చేకూరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా బాలకృష్ణుడి, లడ్డూ గోపాల్ విగ్రహం ఇంట్లో ఉంటే సంపద, సమృద్ధి కలుగుతాయని చెబుతారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. నకారాత్మక శక్తి దూరం. కృష్ణుడి దివ్య శక్తి ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు, చెడు ప్రభావాలు ఉంటే అవి నశిస్తాయి. సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యులకు రక్షణ లభిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం. మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గనిర్దేశం చేసినట్లుగానే కృష్ణుడు తన భక్తులకు కష్ట సమయాలలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. ఏ రూపం ఎక్కడ ఉంచాలి? ఇంట్లో సంతోషం, సంపద, సంతాన సౌభాగ్యం కోసం పూజా మందిరంలో లేదా ఇంటి మధ్య భాగంలో ఉంచవచ్చు. దంపతుల మధ్య ప్రేమ, సామరస్యం కోసం పడక గదిలో ఉంచడం శుభప్రదం. ఇది ధైర్యాన్ని, విజయాన్ని సూచిస్తుంది. కార్యాలయంలో లేదా చదువుకునే గదిలో ఉంచవచ్చు. కృష్ణుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచుకోవడమే కాకుండా స్వచ్ఛమైన మనస్సుతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారానే పూర్తి ప్రయోజనాలను పొందగలరు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.